హాయ్ గాయ్స్, బయట క్లైమేట్ అయితే చాలా చల్లగా. ఇప్పుడైతే మన గర్ల్స్ ఫేవరెట్ స్నాక్ పానీపూరి చేయబోతున్నాను. లెట్స్ గో టు ద ప్రాసెస్. ముందైతే పుదీనా కొత్తిమీర క్లీన్గా కడిగేసుకొని దాంట్లో కొంచెం ఉప్పు పచ్చిమిర్చి వేసి పేస్ట్ చేసుకోవాలి. దాని తర్వాత బంగాళదుంపని బాగా స్మాష్ చేసుకొని దాంట్లోకి ఉప్పు కారం గరం మసాలా వేసుకోవాలి. నేనైతే హెల్త్కి మంచిదని చెప్పి శనగలు కూడా తీసుకున్నాను. ఇప్పుడైతే ఉప్పు వేసుకొని కొంచెం ఫైన్ పేస్ట్ అయితే చేసేసుకోవాలి. నేనైతే చిప్స్ కూడా వేయించేసాను. పేస్ట్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే కొంచెం బంగాళదుంపలోకి పుదీనా పేస్ట్ కూడా వేసి బాగా కలుపుకోవాలి. స్పెషల్ టేస్ట్ వస్తుంది అనమాట. దాని తర్వాత మీరు ఎంతైతే పుదీనా పేస్ట్ తీసుకుంటారో దాని తగ్గట్టు వాటర్ తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఎంత బాగా మిక్స్ చేసుకుంటే మీకు అంత టేస్ట్ ఉంటుంది. దీంట్లో అయితే బ్లాక్ సాల్ట్ కూడా వేసుకోవాలి. ఓకే, ఇంకా నేనైతే మిక్సింగ్ చేస్తాను. ఇప్పుడైతే ఇది ఫినిష్ అయిపోయింది. ఇప్పుడైతే మనం స్వీట్ చేసుకుందాం. ఫస్ట్ అయితే చింతపండుని బాగా నానబెట్టి దాంట్లో వాటర్ పోసి బాగా మిక్స్ చేయండి. దాని తర్వాత దాన్ని అయితే వడగట్టుకోవాలి. ఎంత బాగా మిక్స్ చేసుకుంటే మీకు అంత బాగుంటుంది. జల్లెడతో వడగట్టుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది. మీకు పెద్దదైనా పర్లేదు, చిన్నదైనా పర్లేదు. చూసారు కదా ఎంత ఈజీగా వచ్చేస్తుందో. దాని తర్వాత మీరు పొయ్యి మీద పెట్టుకొని ఒక 3 minutes బాయిల్ చేసుకోవాలి. ఆ లోపల నేనైతే అది బాయిల్ అయ్యే లోపల నేను ఇక్కడ బెల్లం అనేది కట్ చేసుకుంటున్నాను అనమాట. మీరు 100 grams చింతపండు తీసుకుంటే 70 grams బెల్లం అయితే తీసుకోవాలన్నమాట. అంతే, ఫినిష్. ఇప్పుడైతే మనం తినేసేద్దాం పరండి. చూసారు కదా, పానీపూరి రెడీ. వావ్, పానీపూరి నాకు చాలా బాగుంది.